అంగీకరించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనము అక్షయమైనటువంటి వాక్యము ద్వారా జన్మించాము. దేవుని వాక్యానికి నీవు ఎంత విలువ ఇచ్చి లోబడతావో అంతగా నీ ఆత్మీయ జీవిత విలువ ఆధారపడి ఉంటుంది. దేవుని ఆత్మ నీ ఆత్మను ముడుతుంది. అప్పుడు నీ ఆత్మ మనస్సును తాకుతుంది. అప్పుడు నీ మనస్సు ద్వారా వాక్యాన్ని నీవు పలకరించగలుగుతావు. నీ మనస్సు ఆ గ్రహింపుతో అభివృద్ధి చెందుతుంది. దేవుని వాక్యాన్ని తరచి మనము చూడాలి. వంట పని, ఇంటి పని అయిన తరువాత అదే వాక్య భాగమైనప్పటికీ కూడా తిరిగి మరలా చదువు. నీ ఆత్మ నూతన శక్తి పొందుతుంది. నీ ప్రార్థన ఇంకా లోతుగా ఉంటుంది. నీ ప్రార్థనలో సంతోషాన్ని నీవు కనుగొంటావు. నీ ప్రార్థనలో ఉన్నటువంటి నాణ్యత కూడా పెరుగుతుంది. లోక విషయాలను తక్కువగా నీవు అడుగుతావు. మన ఆత్మ లోతులేని నీళ్లలో ఉండడానికి అలవాటు పడిపోయింది కదా. కానీ దేవుడు లోతైన జలములలోనికి మనలను నడిపిస్తాడు. స్వతంత్రంగా నీ ఏకాంత ప్రార్థనలో అబ్బా తండ్రి అని నీవు పిలవగలుగుతావు. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మనము పూర్తిగా మురికితో, వ్యర్థత్వంతో నింపబడి ఉన్నాము. అదంతా వెళ్ళిపోవాలి. దేవుని ఆత్మ మీ ఆత్మల మీద క్రియ జరిగిస్తూ ఉంది. క్రైస్తవ కుటుంబాలలో తల్లి భక్తి నుండి పిల్లలు ప్రేరణ పొందుతూ ఉన్నారు. తల్లి భక్తి, తండ్రి ప్రార్థన ఎప్పుడూ కూడా వ్యర్థం కావు. మన బైబిల్ గ్రంథము ఒక అద్దం లాంటిది. దేవుని వాక్యం అనేటువంటి అద్దం వైపు ఉదయకాలంలో మనం చూసుకుంటే మన లోపాలు మనం ఎప్పుడు కూడా గ్రహించుకుంటాము. తర్వాత దాన్ని కడుక్కోవడం మర్చిపోతాం. అందువల్ల మరలా మనము దానిని చూస్తూనే ఉండాలి. మనం ఎటువంటి వారమో అనేటువంటి విషయము త్వరగా మర్చిపోతాం. చిన్న ప్రార్థనతో సంతృప్తి పడవద్దు. ఏ సమయంలోనైనా కూడా ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశించి ఆయనను పిలిచేవారుగా మనం ఉండాలి. అక్షయమైన మాట నీలో క్రియ చేస్తే నీవు మార్పు పొందుతావు. అక్షయమైనటువంటి మాట నీవు వెంబడిస్తే నీ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. క్రియలు చేయగోరువారుగా ఉండండి. దేవుని వాక్యము మీ హృదయంలో పనిచేస్తూ ఉండగా నీలో నుండి గొప్ప విషయాలు బయటకొస్తాయి. దేవదూతలు కూడా నీ కొరకు పనిచేస్తారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. ఆయనకు నీవు అవసరమైన వాడువు. నీవు లేకుండా ఆయన రాజ్యాన్ని ఆయన కట్టలేడు. ముందున్న దానికంటే ఈ లోకంలో ఇంకా ఎక్కువగా ప్రకాశించులాగున దేవుని రాజ్యము కొరకు నీవు కొంత సహాయం చేయాలి. నీ జీవితం కొరకు దేవుడు కలిగినటువంటి ప్రణాళిక ఇదే అని గ్రహించే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.